వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం జూలై మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్విజ్ పార్ట్ 1 వీడియో అనేది చూద్దాం. విచ్ స్టేట్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ వేర్ 100% హౌస్ హోల్డ్స్ హ్యావ్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ కనెక్షన్స్? 100% గృహాలకు మనకు ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు ధృవీకరించిన దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. నేషనల్ డాక్టర్స్ డే అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్? జాతీయ వైద్యుల దినోత్సవం అనేది ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ జూలై 1వ తేదీ. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ యొక్క సిఇఓగా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ రవీంద్ర భాకర్. Who is appointed as the next High Commissioner of India to the Republic of Sierra Leone? సియోరా లియోన్ రిపబ్లిక్కి సంబంధించి భారత తదుపరి హై కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ శ్రీ రాకేష్ కుమార్ అరోరా. ఓవర్ డ్రాఫ్ట్ సేవింగ్ ద ఇండియన్ సేవర్ బుక్ ఆథర్? ఓవర్ డ్రాఫ్ట్ సేవింగ్ ద ఇండియన్ సేవర్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఉర్జిత్ పటేల్. నేమ్ ద ఇండియాస్ ఫస్ట్ కరోనా వ్యాక్సిన్ బై భారత్ బయోటెక్ గెట్స్ ద డీసీజీఐ క్లియరెన్స్ ఫర్ హ్యూమన్ ట్రయల్స్? భారత్ బయోటెక్ రూపొందించిన భారతదేశం యొక్క మొట్టమొదటి కరోనా వైరస్ యొక్క వ్యాక్సిన్ నేమ్ ఏంటి? ఓకే, వ్యాక్సిన్ యొక్క పేరు ఏంటి అంటే కోవాక్సిన్. కంపెనీ వచ్చి భారత్ బయోటెక్. విచ్ స్టేట్ అనౌన్స్డ్ ద మంత్లీ 3000 స్టైఫండ్ ఫర్ జూనియర్ లాయర్స్ టు ఓవర్కమ్ ద ఫైనాన్షియల్ డిఫికల్టీస్? ఆర్థిక ఇబ్బందులను అధిగమించడం కోసం జూనియర్ న్యాయవాదులకు నెలవారీ 3000 రూపాయల స్టైఫండ్ను ఇటీవల ఏ రాష్ట్రం ప్రకటించింది? ఆన్సర్ తమిళనాడు స్టేట్. విచ్ స్టేట్ అలాట్స్ ల్యాండ్ టు ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ యూనిట్స్ టు సెటప్ ద మ్యారిటైమ్ క్లస్టర్? మ్యారిటైమ్ క్లస్టర్ ఏర్పాటు చేయడం కోసం ఎంఎస్ఎంఈ యూనిట్లకు ఇటీవల ఏ రాష్ట్రం భూమిని కేటాయించింది? ఆన్సర్ గోవా స్టేట్. హూ టుక్ ద చార్జ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ యొక్క కొత్త చైర్మన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ శ్రీకాంత్ మాధవ్ వైద్య. గెటింగ్ కాంపిటేటివ్ ఎ ప్రాక్టీషనర్స్ గైడ్ ఫర్ ఇండియా బుక్ ఆథర్? గెటింగ్ కాంపిటేటివ్ ఎ ప్రాక్టీషనర్ గైడ్ ఫర్ ఇండియా అనే పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆర్సి భార్గవ. ఇండియా జపాన్ కండక్టెడ్ విచ్ నేవల్ ఎక్సర్సైజ్ టు ప్రమోట్ ద అండర్స్టాండింగ్ ఇన్ ద ఇండియన్ ఓషన్? భారతదేశం జపాన్ హిందూ మహాసముద్రంలో అవగాహనను ప్రోత్సహించడం కోసం ఇటీవల ఏ నేవల్ విన్యాసాన్ని నిర్వహించింది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి ప్యాసెక్స్. ఓకే, నేవల్ విన్యాసం మనకి నావికాదళ విన్యాసం ఇండియా జపాన్ మధ్య జరిగిన దాని పేరు ఏంటి అంటే ప్యాసెక్స్. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ పి రమేష్ కుమార్. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ? ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ అథారిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఇంజేటి శ్రీనివాస్. విచ్ సిటీ గెట్స్ ఇట్స్ ఫస్ట్ ప్లాస్మా బ్యాంక్ ఫర్ కోవిడ్-19 ట్రీట్మెంట్? కోవిడ్-19 చికిత్స కోసం ఏ నగరానికి ఇటీవల మొట్టమొదటి ప్లాస్మా బ్యాంక్ అనేది లభించింది? ఆన్సర్ ఢిల్లీ గవర్నమెంట్. ఢిల్లీ తర్వాత గౌహతిలో కూడా మనకి ఈ ప్లాస్మా బ్యాంక్ని తీసుకురావాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. హూ హ్యాస్ బికమ్ ద పాకిస్తాన్ ఆర్మీ ఫస్ట్ ఫీమేల్ లెఫ్టినెంట్ జనరల్? పాకిస్తాన్ ఆర్మీ యొక్క మొట్టమొదటి మహిళా లెఫ్టినెంట్ జనరల్ ఎవరు? ఆన్సర్ నిగర్ జోహార్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ రైల్వే హెల్త్ సర్వీసెస్? రైల్వే హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డాక్టర్ బిషు ప్రసాద్ నందా. విచ్ స్టేట్ లాంచెస్ కిల్ కరోనా campaign to conduct the door-to-door survey?
ఇంటింటికి సర్వే నిర్వహించడం కోసం కిల్ కరోనా ప్రచారాన్ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ మధ్యప్రదేశ్. పీసీ మహలనోబిస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు విన్నర్. పీసీ మహలనోబిస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు విజేత ఎవరు? జీవిత సాఫల్య పురస్కారం. ఆన్సర్ ఫార్మర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అయిన సి రంగరాజన్. పిఎం స్వానిధి స్కీమ్ ఈజ్ ఫర్ విచ్ పర్పస్? పిఎం స్వానిధి స్కీమ్ అనేది మనకి దేనికోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి ఫర్ ప్రొవైడింగ్ అఫోర్డబుల్ లోన్ టు స్ట్రీట్ వెండర్స్. వీధి విక్రేతలకు సరసమైన రుణం అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం స్వానిధి అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. పిఎం స్వానిధి ఫుల్ ఫామ్. పిఎం స్వానిధి యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆన్సర్ ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి. నికర సమ్మాన్ యోజన స్కీమ్ లాంచ్డ్ ఇన్ విచ్ స్టేట్? నికర సమ్మాన్ యోజన పథకం ఏ రాష్ట్రంలో ఇటీవల ప్రారంభించబడింది? ఆన్సర్ కర్ణాటక స్టేట్. ఇది ఎవరి కోసం ఈ నికర సమ్మాన్ యోజన పథకం అంటే ఫర్ హ్యాండ్లూమ్ వ్యూవర్స్, చేనేత కార్మికుల కోసం. వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే 2020 అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ జూలై 2. విచ్ స్టేట్ లాంచెస్ బలరాం స్కీమ్ టు ల్యాండ్లెస్ ఫార్మర్స్? భూమి లేని రైతుల కోసం బలరాం పథకాన్ని ఏ రాష్ట్రం ఇటీవల ప్రారంభించింది? ఆన్సర్ ఒడిస్సా స్టేట్. వరల్డ్ జూనోసిస్ డే అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? ప్రపంచ జూనోసిస్ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ జూలై 6. హూ బికమ్ ద న్యూ ఎండి ఆఫ్ చోళా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ? ఎవరు ఇటీవల చోళా ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క కొత్త ఎండిగా నియమితులయ్యారు? ఆన్సర్ వి సూర్యనారాయణ. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ అంబాసిడర్ అండ్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ నేషన్? ఐక్యరాజ్య సమితికి భారత తదుపరి రాయబారి మరియు శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ ఇంద్రమణి పాండే. విచ్ స్టేట్ లాంచెస్ మహాజాబ్ పోర్టల్ ఫర్ జాబ్ సీకర్స్? ఉద్యోగ అన్వేషకుల కోసం మహాజాబ్ పోర్టల్ను ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ మహారాష్ట్ర స్టేట్. విజన్ నేమ్స్ విచ్ ఇండియన్ యాజ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ టెస్ట్ క్రికెటర్ ఇన్ ద 21st century? 21వ శతాబ్దానికి సంబంధించి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా టెస్ట్ క్రికెటర్గా ఏ భారతీయ క్రికెటర్ను ఎన్నిక చేసింది? అత్యంత విలువైన టెస్ట్ ఆటగాడిగా 21వ శతాబ్దానికి మనకి ఏ భారతీయ క్రికెటర్ను మనకి విజన్ ఎన్నిక చేసింది? ఆన్సర్ రవీంద్ర జడేజా. మొబైల్ మాస్టర్ జీ సెటప్ ఈజ్ లాంచ్డ్ బై విచ్ ఐఐటి? మొబైల్ మాస్టర్ జీ సెటప్ను ఇటీవల ఏ ఐఐటి ప్రారంభించింది? ఆన్సర్ ఐఐటి కాన్పూర్. మనకి టీచర్స్ అనే వాళ్ళ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్తోనే మనకి క్లాసెస్ రికార్డ్ చేసి మనకి డైరెక్ట్గా హోమ్కి స్టూడెంట్స్కి పంపే విధంగా ఈ మొబైల్ మాస్టర్ జీ సెటప్ అనేది యూజ్ అవుతుంది. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ద స్కిల్ కనెక్ట్ ఫోరం టు కనెక్ట్ ద జాబ్ సీకర్స్ విత్ ద ఎంప్లాయర్స్? ఉద్యోగార్థులను యాజమాన్యాలతో అనుసంధానించడం కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల స్కిల్ కనెక్ట్ ఫోరంను ప్రారంభించింది? ఆన్సర్ కర్ణాటక స్టేట్. విచ్ కంపెనీ ఈజ్ నౌ మోస్ట్ వాల్యుబుల్ కార్ కంపెనీ? ఇటీవల మనకి అత్యంత విలువైన కార్ కంపెనీగా ఏ కంపెనీ అవతరించింది? ఆన్సర్ టెస్లా కంపెనీ. విచ్ బ్యాంక్ అన్విల్స్ ఈ కిసాన్ ధన్ యాప్ ఫర్ ఫార్మర్స్ ఇన్ రూరల్ ఇండియా? గ్రామీణ భారతంలో రైతుల కోసం ఏ బ్యాంక్ ఇటీవల కిసాన్ ధన్ యాప్ను ఆవిష్కరించింది? ఆన్సర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. విచ్ బ్యాంక్ సెడ్ ఇట్ విల్ ఆఫర్ ద జిప్ డ్రైవ్ ఇన్స్టెంట్ ఆటో లోన్ టు కస్టమర్స్ ఇన్ 1000 cities అక్రాస్ ద ఇండియా? భారతదేశంలో ఉన్న 1000 నగరాల్లో వినియోగదారులకు జిప్ డ్రైవ్ ఇన్స్టెంట్ ఆటో రుణాలు అందించడం కోసం ఇటీవల ఏ బ్యాంక్ అనేది మనకి ఈ ఫెసిలిటీని తీసుకొచ్చింది?
Answer HDFC Bank. Railways Bell set up the 1.7 megawatt solar power plant at which place? మనకి ఇండియన్ రైల్వేస్ అలాగే బెల్ భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఏ ప్రదేశంలో 1.7 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ను ఇటీవల ఏర్పాటు చేసింది? ఆన్సర్ బినా, మధ్యప్రదేశ్. స్విగ్గీ హ్యాస్ లాంచ్డ్ ఇట్స్ ఓన్ డిజిటల్ వ్యాలెట్ స్విగ్గీ మనీ ఇన్ పార్ట్నర్షిప్ విత్ విచ్ బ్యాంక్? స్విగ్గీ ఇటీవల ఏ బ్యాంక్తో కలిసి తన సొంత డిజిటల్ వ్యాలెట్ అయిన స్విగ్గీ మనీని ప్రారంభించింది? ఆన్సర్ ఐసిఐసిఐ బ్యాంక్. ఇంటెల్ క్యాపిటల్ పికప్ హౌ మచ్ పర్సెంట్ స్టేక్ ఇన్ జియో ప్లాట్ఫామ్స్ ఫర్ 1894.50 crore? ఇంటెల్ క్యాపిటల్ జియో ప్లాట్ఫామ్లో ఎంత శాతం వాటాను ఇటీవల 1894.50 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది? ఆన్సర్ 0.39%, 0.39% వాటాను మనకి జియోలో ఇంటెల్ క్యాపిటల్ కొనుగోలు చేయడం జరిగింది. నేమ్ ద ఇండియన్ రైల్వే లాంగెస్ట్ గూడ్స్ ట్రైన్. అతి పొడవైన ఇండియన్ గూడ్స్ రైల్ పేరు ఏమిటి? ఆన్సర్ శేష్నాగ్. ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ విన్నర్. మనకి ఫార్ములా 1 ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు? ఆన్సర్ వాల్టరీ బొటాస్. Which state recently reduced the age limit to 65 for the postal ballot voting? మనకి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కోసం ఏ రాష్ట్రం ఇటీవల వయో పరిమితిని 65 సంవత్సరాలకి తగ్గించింది? ఆన్సర్ బీహార్ స్టేట్. విచ్ క్రికెటర్ నేమ్డ్ ద సౌత్ ఆఫ్రికా మెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్? ఇటీవల ఏ క్రికెటర్ను మనకి దక్షిణాఫ్రికా పురుషుల క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా ఎన్నిక చేసింది? ఆన్సర్ క్వింటన్ డికాక్. హూ బికమ్ ద ఇండియా 66th చెస్ గ్రాండ్ మాస్టర్? భారతదేశ 66వ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎవరు నిలిచారు? ఆన్సర్ తమిళనాడుకు చెందిన జి ఆకాష్. బెట్ 2020 హ్యూమటేరియన్ అవార్డ్ విన్నర్. బెట్ 2020 హ్యూమటేరియన్ అవార్డు విజేత ఎవరు? ఆన్సర్ పాప్ స్టార్ బియాన్స్. విచ్ స్టేట్ లాంచ్డ్ ద ఇంతిజార్ ఆప్కా క్యాంపెయిన్ టు అట్రాక్ట్ ద టూరిస్ట్? పర్యాటకులను ఆకర్షించడం కోసం ఏ రాష్ట్రం ఇటీవల ఇంతిజార్ ఆప్కా ప్రచారాన్ని ప్రారంభించింది? ఆన్సర్ మధ్యప్రదేశ్. ద ఫ్యూచర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ 9 మెగాట్రెండ్స్ బుక్ ఆథర్. ఉన్నత విద్య యొక్క భవిష్యత్తు ద ఫ్యూచర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ 9 మెగాట్రెండ్స్ 9 మెగాట్రెండ్స్ అనే పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ సిఏవి పట్టాభిరామ్. ఓకే, సిఏవి పట్టాభిరామ్ వచ్చి మనకి ఈ బుక్ యొక్క ఆథర్. అలాగే ఈ బుక్ని మనకి వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు లాంచ్ చేయడం జరిగింది. ఓకే, తెలుగులో ఇక్కడ చూసుకోండి, సిఏవి పట్టాభిరామ్. హూ టేక్స్ ద ఛార్జ్ యాజ్ ఐసీసీ ఇంటీరియం చైర్మన్? ఐసీసీ తాత్కాలిక చైర్మన్గా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఇమ్రాన్ ఖ్వాజా. మనకి శశాంక్ మనోహర్ ప్లేస్లో తాత్కాలికంగా మనకి ఐసీసీ ఇంటీరియం చైర్మన్గా ఇమ్రాన్ ఖ్వాజా నియమితులవడం జరిగింది. హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ సెక్రటరీ ఆఫ్ రాజస్థాన్? రాజస్థాన్ యొక్క ప్రధాన కార్యదర్శిగా ఇటీవల ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ రాజీవ్ స్వరూప్. జిఎస్టీ డే 2020 అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? మనకి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ వస్తు సేవల పన్ను దినోత్సవం మనకి ఏ రోజు జరుపుకుంటాం అన్నది ఆన్సర్ కింద కామెంట్ చేయండి. సో వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. తిరిగి మళ్ళీ అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి. ఎవరైనా ఇంకా ఫాలో అవ్వడం వాళ్ళు ఉంటే మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ టెలిగ్రామ్ ఛానల్ అని చెప్పి సెట్ చేసినట్లయితే టెలిగ్రామ్ లింక్ అనేది వస్తుంది. అక్కడ క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.